ఎంపీ ఒక్కరే వచ్చి ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. ప్రజాప్రతినిధిగా ఎంపీ వస్తున్న నేపథ్యం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఎస్కార్ట్తో మిమ్మల్ని తీసుకొని వచ్చారా? ఎస్కార్ట్ ఏం రాలేదండి, ఒంటరిగా మేమే వచ్చాము. అంటే భూమన్ గారు రావడం లేదా? భూమన్ గారిని తీసుకురావడానికి వాళ్ళని తీసుకొని పోతున్నాను. ఎందుకంటే తీసుకొని రమ్మంటున్నారు, వీళ్ళేం రమ్మంటున్నారు, అక్కడేం పోలీసులు అడ్డుకుంటున్నారు. అందుకని సాక్షాత్ నేనే వచ్చి రండి పోదాం తీసుకొని వద్దాం, మీరేమి ఇక్కడ చెప్తున్నారు, ఆడేం జరగట్లేదు, అడ్డుకుంటున్నారు. ఎస్పీ గారు ప్రొటెక్షన్ పంపించారు. లేదు 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 ఇప్పుడు ఎంపీ గారు స్థానిక ఎమ్మెల్యే అంటే ఇక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో అందరితో మాట్లాడుతున్నారు. వీరు ఎంపీ చెప్తున్న దాని ప్రకారం ఏదైతే మీడియాతో కలిసి వెళ్దాము, లేకపోతే మీరు వచ్చి మా నాయకుడిని ఇక్కడికి తీసుకురండి అంటూ చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడ లొకేషన్ చెప్పండి, లొకేషన్ చెప్పండి, ఆ స్ట్రాటజిక్ లొకేషన్లో సాక్షాత్తు వాడు కరుణాకర్ రెడ్డి గారి యొక్క ఇంటి ముందే ఇప్పుడు గంట సేపు కరుణాకర్ రెడ్డి గారు ఎంపీ గారు రండి రండి అని పిలిస్తే మేము 100 మంది వస్తే వస్తాం లేక రామన్నారు. నేను వెనక నుంచి భయ్యా తీస్తున్నారు మళ్ళీ మనం ఎందుకు తీయాలా? కరుణాకర్ రెడ్డి గారితో కూడా రమ్మనబ్బాయి ఎవడుతున్నాడు? స్వేచ్ఛగా నడుచుకుంటూ నువ్వు వచ్చినావు కదా, నీతో పాటు పెడితే రాకూడదు. ఎవడుతున్నాడు? మీడియా ఒకటి గమనించండి, ఇవన్నీ ఈ డ్రామాలు అయిపోయిన ఆ డ్రామా కొత్త డ్రామా ఇదే. నడిచొస్తే ఆయన అడ్డుకున్నారు. 600 మీటర్లు నడిచొచ్చాడు ఆయన. 600 మీటర్లు నడిచొచ్చినటువంటి ఆయన అడ్డుకున్నారు. అంటే స్వేచ్ఛగా వచ్చి ఏం అసత్య ఆరోపణలు ఇవి? అంటే ఇప్పటికి కూడా అసత్యమేనా? అరే మీ వెంకటేశ్వర స్వామి మన నమ్మకాలు ఎవరున్నాయన్నా మీకు? వెంకటేశ్వర స్వామి దొరికిన వెంకటేశ్వర స్వామి వాడు కూడా ఫ్రీ దొరికాడని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. చెప్పేసి మీరు ఎలాంటి లేదా కరుణాకర్ రెడ్డి గారు తెలుసుకొచ్చి సాక్షి లోగోలో మీరు వచ్చినట్లే వాళ్ళు కూడా రమ్మనండి. మీరు వచ్చినట్లే మేము వచ్చినట్టే వాళ్ళు కూడా ఇక్కడ వెళ్తుంది.
మీరు ఇక్కడ చేస్తున్నది ఒకటి, ఇక్కడ చెప్తున్నది ఒకటి. నువ్వేం చేయాలో చేసుకో. ఇక్కడ ఎంపీ గారు వచ్చిన లైవ్ లో ఉన్నాము. మేము లైవ్ ఫ్రేమ్ లో ఉన్నాను. అదే డ్రైవరు, అదే రోడ్డు చెప్తారా? తప్పు. దీనికి ఉండే దారు, దీనికి దారి ఒకటే ఉండాలి. ఇక్కడికి వస్తే ఆయన మాటలు మీడియా కోసం మీరు చేస్తున్నారు. సార్ వచ్చిన రావచ్చు. 9 గంటల నుంచి 4 గంటల సేపు ఉంటాం. ఉదయం 9 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. పిలుస్తున్నాం మేము. ఉదయం 9 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. చూసారా మీడియా సాక్షిగా ఎంత నాటకం జరుగుతుందో చూసారా? మీడియా సాక్షిగా మీరందరూ సాక్షులు. మీడియా సాక్షిగా ఎంత నాటకం జరుగుతుందో చూసారా? ఆయన నేరుగా కారులో వచ్చి గోశాల కాంపౌండ్ లోకి వచ్చి గోశాల కాంపౌండ్ లో దిగి 600 మీటర్లు నడుచుకుంటూ వచ్చి మీడియాతో మాట్లాడుతూ మాతో మాట్లాడుతూ నన్ను అడ్డుకున్నారు. నేను గోడ దూకొచ్చాను. ఏ గోడ దూకొచ్చావు చెప్పు. ఏ గోడ దూకొచ్చావు? ఏ గోడ దూకావు? ఇప్పుడు ఏ గోడ దూకావు చెప్పాలా? గౌరవ ఎంపీ గారు ఇప్పుడు గౌరవ ఎంపీ గారు ఏ గోడ దూకారు? ఏ గోడ దూకారు? గౌరవ ఎంపీ గారు ఏ గోడ దూకారు? అయ్యా గౌరవ ఎంపీ గారు ఏ గోడ దూకారు? మిమ్మల్ని అడ్డుకున్నారా? నేను గౌరవ ఎంపీ గారు ఏ గోడ దూకొచ్చారు చెప్పండి. పదండి మీడియా అందరూ పదండి. ఏ గోడ దూకొచ్చారో చూపిస్తాను. మీరు ఏ గోడ దూకొచ్చారో చూపిస్తారండి. మీరు ఏ గోడ దూకొచ్చారు? మీరు నువ్వు ఎస్పీకి ఫోన్ చేసిన మాట వాస్తవం కాదా? వాళ్ళు వదిలిపెట్టిన మాట వాస్తవం కాదా? నువ్వు ఏడకూడదు దిగినావు చెప్పు బాబా. నువ్వు ఏడుతున్నావు, నువ్వు ఏడకూడదు దిగుతావు స్వామి. నువ్వు చెప్పు. పంపించాము. పోలీసులు ఉదయం నుంచి చెప్తున్నారు మిమ్మల్ని పంపిస్తామని చెప్పారు కదా. ఉదయం నుంచి ఎస్పీ గారు కూడా చెప్పారు కదా. మీరు ఎట్లా వచ్చారు? ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు? మీరు ఎట్లా వచ్చారు? అంటే మనకు ఏదైతే వీరి ఈ ఘటనకు సంబంధించి ఉదయం నుంచి జరిగిన టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి. పోలీసులు ఇరు వర్గాలను సమన్వయం పరుస్తూ ముందుకు వెళ్తున్నప్పటికీ ప్రస్తుతం చూస్తున్న వ్యవహారంలో ఏదైతే ఇక్కడికి చేరుకున్న ఎంపీ గురుమూర్తి టీడీపీ నేతలతో మాట్లాడుతున్నారు. ఓవైపు టీడీపీ నేతలు నువ్వు రావడానికి అనుకూలంగా ఉన్నప్పుడు మీ మాజీ ఎమ్మెల్యే ఎందుకు ఇక్కడికి రాలేకపోయాడు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి సుమారు ఒక 15 నిమిషాల నుంచి ఒకరినొకరు వాగ్వాదం చేసుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇటు ఆయన వస్తాడా లేకపోతే మేము ఇటు నుంచి వెళ్ళాలా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మీరు వచ్చారు కదా, మీరైనా చూపించండి. మా దగ్గర ఉన్న ఏదైతే గెజిట్కి సంబంధించిన వివరాలన్నీ అంటే విజిలెన్స్కి సంబంధించిన వివరాలు ఉన్నాయి. దీనికి మీరు సమాధానం చెప్తారా? మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేతో సమాధానం చెప్పిస్తారా అంటూ కూడా మాట్లాడుతున్నారు అఖిల. అంటే భూమన్ కరుణాకర్ రెడ్డి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక్కడ నుంచి పోలీసులు ఏదైతే టీడీపీ ఎమ్మెల్యేలు వస్తే వారి వెంట తాను వస్తాను, నన్ను పోలీసులు ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారంటూ ఆయన ఎంపీ గురుమూర్తిని ఇక్కడికి పంపాడని కూడా చెప్తున్న పరిస్థితిలో మొత్తం మీద చూస్తే ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా ఇటు ఒకరినొకరు వాగ్వాదం చేసుకుంటున్న పరిస్థితి. చెప్పిందే చెప్తున్నారు. తననే దగ్గరికి రానివ్వలేదంటూ చెప్తున్న పరిస్థితి.
ఒకటి ప్రేమ ఒకటి కనపడి కొంచెం అన్నా చెప్పను. ఎందుకు కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా చేస్తా ఉందో ఎందుకు చేస్తా ఉంది? ఎంపీ గారిని అడుగుతున్నా. ఇవన్నీ కలుపులు మాట చెప్పకండి. కలుపులు మాట హిందువులు వెళ్ళిపోతున్నారు సార్. హిందువులు మాత్రమే సార్ వెళ్ళిపోతున్నారు. హిందువుల పేరు చెప్పిన వెంటనే గురుమూర్తి గారు వెళ్ళిపోతున్నారు. హిందువుల పేరు చెప్పిన వెంటనే వెళ్ళిపోతున్నారు. మీరు ఎంపీ గారితో ఇంతసేపు వాగ్వాదం చేశారు కదా, ఏం ఆయన మరో కొత్త నాటకానికి తెరదించాడు. కరుణాకర్ రెడ్డి పంపించాడుతో అక్కడ చూడండి కాన్వాయ్ అయింది. చూడండి కెమెరా చూపించండి. అక్కడ దాకా కాన్వాయ్ వచ్చింది. ఆయన గోడ దూకొచ్చినాడని అబద్ధం చెప్తాడు. ఆడున్న కార్లన్నీ ఆయనవే. ఆయన గోడ దూకొచ్చినాడని అబద్ధం చెప్తాడు. ఇంతమంది దగ్గర హిందుత్వ పైన దాడి చేస్తున్నారు. ఇప్పుడు కూడా మేము ఎంపీ గారిని అడిగినాం, హిందుత్వ పైన ఎందుకు దాడి చేస్తున్నారు? అన్ని కులస్తులు, క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ ఎన్డీఏ కుటుంబం మాకు అత్యంత ఆప్తులు. కానీ వైఎస్ఆర్సీపీ కానీ మన కరుణాకర్ రెడ్డి కానీ ఎందుకు హిందుత్వ పైన దాడి చేస్తున్నాడు? ఈ రోజున ఎంపీ గురుమూర్తి గారు కూడా క్రిస్టియన్ సోదరుడు, ఆయనకు మేము గౌరవించాం వచ్చాం. కానీ ఎందుకు వైఎస్ఆర్ పార్టీ హిందువుల పైన దాడి చేస్తున్నారు? దీనికి కారణం చెప్పాలి. గతంలో చూస్తున్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా హిందువులు గిట్టదా? మేము ఎన్డీఏ కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కనుక, అదేవిధంగా క్రిస్మస్ కనుక, అదేవిధంగా బక్రీద్ తోఫా అన్ని కూడా ఇవ్వడం జరిగింది. హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింస్ మాకు అన్నదమ్ములాగా ఉన్నారు. కానీ కరుణాకర్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఈ గురుమూర్తి గారిని కూడా ఇప్పుడు ప్రశ్నించాం, ఎందుకు హిందుత్వ పైన దాడి చేస్తున్నారని. దానికి సమాధానం చెప్పలేదు. చుచ్చు పెట్టడానికే చేస్తారండి అండి. ఆయన ఇప్పుడు రమ్మన్నాడు, మీరు వచ్చి తీసుకొని రమ్మని చెప్తున్నాడు. మేము రెడీ. ఈయన మాత్రం అటు వెనకాల నుంచి వచ్చాడట. పక్కన కార్ల సీట్లో ఖాళీ లేదా కరుణాకర్ రెడ్డి గారికి? ఎక్కించుకొని రావచ్చుగా. ఈయన ఒక్కడ వచ్చాడు, గోడ దిగినా అంట. ఈయనే భూమి ఆడలేడు, గోడ దిగి ఎట్టొస్తారండి. అటు వెహికల్ కాన్వే ఒకసారి తిప్పండి. వెహికల్ కాన్వే ఎస్పీ గారు అన్ని సెక్యూరిటీ తీసుకొచ్చారు. లోపల నుంచి బయట నుంచి కూడా అలౌ చేసినారు. ఇంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఏంటండి అర్థం కాదు. న్యూసెన్స్ కాకపోతే ఆయన వచ్చి మాకు హిందుత్వం చెప్తున్నాడండి. దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు హిందుత్వం గురించి మా చెప్తాడు. హిందువుల పైన దాడి చేస్తున్నట్టుంది వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కరుణాకర్ రెడ్డి అంటే ఈ రోజు వచ్చిన వీళ్ళు ఒక క్రైస్తవుడైనటువంటి కరుణాకర్ రెడ్డి కానీ గురుమూర్తి గారు కానీ వాళ్ళ అనుచరులంతా హిందుత్వం పని చేశారు. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ అన్ని కులస్తులుగా సమానంగా చూసుకుంటారు. మీరు చూసుకుంటారు, రేపు కూడా దండం పెట్టి జరుగుతాం. కానీ ఇది తప్పు. అన్ని కులస్తులు ఒకటే. ఈ హిందుత్వ పైన ఎందుకు దాడి చేస్తున్నారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన అనుచరుడు కరుణాకర్ రెడ్డి. ఈ వివాదానికి ఇంతటితో క్లోజ్ అయిన పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుపతిని అప్రతిష్ట పాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డి ఇంకైనా మారాలి. మీరు ఈ రోజుతో మీరు చెప్పండి, ఈ వివాదానికి ఇంత క్లోజ్ అయినట్టే? మేము ఎప్పుడో క్లోజ్ చేసేసాము. ఆయన రోజు వార్తల్లో ఉండాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా వెంకటేశ్వర స్వామితో గోవులతో పెట్టుకున్నాడు. ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. వెంటనే ఈ డ్రామాలకు మీరు పులి స్టాప్ పెట్టారని చెప్పి ఎన్డీఏ కూటమి తరఫున మేము వారిని కోరుకుంటున్నాం. ఈరోజు వస్తున్నారు, మేము ఆధారాలతో పాటు మేము ఉంటే ఏదో గోడ దూకొచ్చారని చెప్పి ఎంపీ గారు ఒక మాట అంటారు, ఎస్పీ గారు మా ముందే మాట్లాడారు, మీరు రండి మిమ్మల్ని అవినీతిస్తా అంటే లేదు మేము 100 మంది అనుచరుతున్నామంటే ఇదేమి గోదా కాదు, ఇది గోదా కాదు గోశాల. గోదాకి ఏదో ఫైటింగ్ వచ్చినట్టు మేము 100 మందితో వస్తాం 1000 మందితో వస్తాం అంటే కుదరదు నాయన. ఇది గోశాల, ఆవులు భయపడతాయి. నువ్వు రా, నీతో పాటు 5 మంది రా, మేము కూడా ప్రతినిధులు మాట్లాడుకుంటామంటే నువ్వు తప్పైనావు. ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి మాటకి, నువ్వు చెప్పినటువంటి మాటలకి ఈరోజు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నువ్వు సమాధానం చెప్పేదానికి నీ దగ్గర ఆధారాలు లేవు. కాబట్టి అసత్య ఆరోపణ చేసినావు. కాబట్టి హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పు, వెంకటేశ్వర స్వామి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పు. గోవులు కాలు పట్టుకొని ఇంక మీట జీవితంలో గోవులతో గోమాతో నేను ఆడుకోనని చెప్పి క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మొత్తం మీద కరుణాకర్ రెడ్డి నిరూపించమని మేము అందరం జిల్లా